హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో ఇంకొక టేస్టీ సైడ్ డిష్ రెసిపీ చేసి చూపిస్తాను. అదేనండి కాకరకాయ కొబ్బరి పొడి కారం. పేరుకే కానీ సైడ్ డిష్, కానీ దీన్ని అన్నంలో కలుపుకొని కూడా కడుపు నిండా తినేయచ్చు. ఈ విధంగా చేసినట్టయితే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ ఒకటి ఇవ్వండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి మరి. ఈ రెసిపీ కోసం అయితే నేను అరకిలో ఒకటే సైజున కాకరకాయలు తీసుకున్నాను. అన్నీ కూడా ఒకటే సైజు ఉంటేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి. అందుకోసమే మరీ చిన్నవి కాకుండా అలాగని పెద్దవి కూడా కాకుండా మీడియం సైజ్ కాకరకాయలన్నీ తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసి పెట్టుకున్న, అలాగే వీడియోలో చూపిస్తున్నట్టు తొడిమలు కూడా తీసేస్తున్నాను. అన్నీ తీసేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకా ఈ కాకరకాయలని ప్లేట్ పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క కాకరకాయని తీసుకొని పీలర్తో ఇలా పైన చెక్కంతా తీసేద్దాము. చెక్కు ఉండడం వల్ల చేదుగా ఉంటుంది, చెక్కు తీయడం వల్ల కొంచెం చేదు తగ్గుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా తీసేస్తేనే కాకరకాయలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. లేదంటే పిల్లలు తినరు, బెట్టు చేస్తారు. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కాకరకాయలన్నిటినీ కూడా చెక్కు తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాకరకాయని తీసుకొని ఆ చివర ఈ చివర కొంచెం కట్ చేసేసి కాకరకాయని మిడిల్లో అంటే పొడవుగా 2 భాగాలు చేసేయండి. అందులో ఉన్న గింజలను కూడా తీసేసుకుందాము. నేను వేయడం లేదు, ముదిరినాయి కాబట్టి. 2 భాగాలుగా చేసేసుకొని గింజలు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీ దగ్గర ఉన్న కాకరకాయలన్నీ కూడా అలాగే తీసుకోండి. ఇప్పుడు మొత్తం వీటన్నిటిని కూడా తీసేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి వేసుకుందాము. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను లేదా 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని మొత్తం అన్నింటినీ కూడా కలుపుదాము. ఒక్కొక్క కాకరకాయ ముక్కకు పసుపు ఉప్పు పట్టేలాగా మొత్తంగా కొంచెం చేతితో ఇలా రుద్దినట్టు, అంటే చేదున్నా కూడా ఎక్కడైనా కూడా పోతుంది. ఇప్పుడు కాకరకాయలు అన్నిటినీ కూడా అలాగే చేసేసుకొని కాసేపు ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ ధనియాలు, అలాగే 2 స్పూన్స్ కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 1 స్పూను పుట్నాల పప్పులు, తర్వాత ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు, ఇవన్నీ కలిపి మొత్తంగా ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. తర్వాత అందులోకి ఒక 6 వెల్లుల్లిపాయలు, ఒక 1/2 స్పూన్ సాల్టు, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం బెల్లం మీకు టేస్ట్ తగినంత. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరకగా చేసేసుకుంటే సరిపోతుంది, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. కాకరకాయలని మొత్తం అంతా పట్టేసినట్టున్నాయి కదా, ఉప్పు పసుపు అంతా. ఇప్పుడు వీటిని పిండేద్దాం. ఒక్కొక్క ముక్క తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా పిండితేనే చేదు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అన్ని ముక్కల్ని కూడా ఇలాగే పిండేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ వాటర్ మొక్కలకు పోస్తే చాలా మంచి బలం మొక్కలకి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అన్ని ఇలాగే పిండి పెట్టేసుకోండి. ఇప్పుడు అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కూడా పల్చగా పొడవుగా తరిగి పెట్టేసుకోండి. అప్పుడే తొందరగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు వేయడం వల్ల కూడా కొంచెము చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే ఇప్పుడు మనము పసుపు అంతా పిండి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కని ఒక్కొక్క దాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం వేపుకుందాం. పచ్చివాసన పోయేదాకా, అలాగే చేదు అనేది పోయేదాకా వేపుకుందాము. ఇప్పుడు వాటిని పక్కన తీసేసుకుందాం. ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. తర్వాత ఇదే పాన్లోకి, ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొంచెం వేసేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం అవి మెత్తగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా
కలిపేసుకుందాం. ఫ్రై చేసుకున్నట్టయితే లో ఫ్లేమ్ మీద చేసుకున్నట్టయితే అలా క్రిస్పీగా తయారవుతాయి, లేదంటే మెత్తగానే ఉంటాయి. చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు కూడా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి దాంట్లోకి మనం చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి మొత్తంగా స్లోగా అన్నిటినీ కూడా మీదకి కిందకి కలిపేసుకుందాం. ఇప్పుడు అవసరం అనుకుంటే మీరు కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. ఇంకేముంది, అంతే. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ కొట్టేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.